వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణ్. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలకు ఈ ఉగాది బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో ఉగాది తర్వాత కేబినెట్ విస్తరణ చేసేందుకు రెండు ప్రభుత్వాలు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి పదవుల విషయం సంచలనంగా మారింది. తెలంగాణలో కేబినెట్ విస్తరణలో భాగంగా కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈసారి తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరగడం ఖాయం. ఇక కేబినెట్ విస్తరణపై ఇప్పటికే కసరత్తు చేస్తున్న హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చలు జరుగుతుంది. సుదీర్ఘ చర్చల తర్వాత కొత్తగా 4 ఎమ్మెల్యేకు మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఆశావాహులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఆ సమయం రానే వచ్చింది. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది. కానీ ఉగాది తర్వాత ఆ కార్యం పెట్టుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ విస్తరణపై కేసీ వేణుగోపాల్ ఇంట్లో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6 మంత్రి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎవరెవరికి ఇవ్వాలన్న విషయంపై కూడా అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణలో 2 బీసీలు, 1 రెడ్డి, 1 ముస్లిం సామాజిక వర్గానికి, 1 ఎస్సీకి అవకాశం లభించే ఛాన్స్ ఉందని సమాచారం అందుతుంది. ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, విజయశాంతి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకిటి శ్రీహరి పేర్లను హైకమాండ్ దాదాపు ఖరారు చేసింది. ఇందులో 4 వ్యక్తులకు మంత్రి పదవి, 2 వ్యక్తులకు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ లిస్టులో రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి పేర్లు మంత్రులుగా దాదాపు ఖరారైపోయాయి. ఇక ఇప్పటికే ఉన్న మంత్రివర్గం నుంచి 2 మంత్రులకు ఉద్వాసక కల్పించే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ లిస్టులో మంత్రి కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరిని మంత్రి పదవి నుంచి తొలగించి వీళ్ల స్థానంలో కొత్త మంత్రులను నియమించవచ్చు. ఇంకా వరంగల్ జిల్లా నుంచి ఇప్పటికే కొండా సురేఖ మంత్రి పదవిలో ఉన్నారు. కాగా ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. దీంతో ఒక జిల్లాలో 2 పదవులు, అది కూడా మహిళలు అవ్వడంతో కొండా సురేఖను తప్పించి ఆ స్థానంలో విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తే కొండా మురళి రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదు. దీంతో కొండా మురళి సైతం తన వంతు రేవంత్ రెడ్డితో సురేఖ మంత్రి పదవి విషయంలో చర్చలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఇదే కానీ జరిగితే రేవంత్ రెడ్డి, కొండా మురళికి మధ్య గ్యాప్ రావచ్చని ఊహాగానాలు సైతం లేకపోలేదు. ఇక ఉగాది పూర్తయిన తర్వాత వీళ్లలో ఎవరెవరికి ఏ మంత్రిత్వ శాఖ ఇవ్వబోతున్నారనేది ఫైనల్ చేయబోతుంది కాంగ్రెస్.